అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైనా చేద్దామని నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ విషయంలో అది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా సమస్యలు కానీ ఆర్థికంగా చిరాకులు కానీ ఎదురవుతున్నా కూడా దాన్ని మీరు చాలా చక్కగా ట్యాకిల్ చేసి మంచిగా మాట్లాడి సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతాన వర్గంతో అనుకూలమైన వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలమైన వాతావరణంలో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, వాటి రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే చక్కగా మాట్లాడి పనులు సాధించుకునే విధానంలో ఉండే మార్కెటింగ్ రంగం కావచ్చు, ఇటు పక్కన మీ యొక్క వ్యక్తిగతంగా మీకు సపోర్ట్ ఇచ్చే మీ తల్లిదండ్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, అలాగే దైవబలం దైవ సంకల్పం తోడవడానికి అన్ని విధాలుగా కూడా పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళ విషయంలో కొంత మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఒకదాని అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం, మీరు ఆలోచించి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఏదో తెలియని ఆటంకాల వల్ల కొంత తాత్కాలికంగా ఆగే పరిస్థితులు రావడం, అది ప్రయాణాలు రీత్యా కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అయితే పడిన కష్టానికి తగిన స్థాయిలో మనకి గుర్తింపు గౌరవం రావట్లేదన్న విధానంలో కొంత ఘర్షణ మొదలైనవి ఎన్ని ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.